అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా ఈ నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాం. మంచిది. దేవుని వాక్యము రెండంచులు వాడుగల ఖడ్గం. అది చెప్పేవారికి వినేవారికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఆ వాక్యమే సత్యవాక్యం. ప్రతిరోజు కూడా మనకింత గొప్ప కార్యాలు దేవుని వాక్యము చేత ప్రభు మాతో మాట్లాడుతున్నప్పుడు వాక్యముల చేత మన జీవితములను సరిచేసుకోవాలని లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనెను. జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనెను. వాస్తవానికి 7 సంఘములకు 7 సూచనలుగా చెప్తూ ఈ 20, 20, 21 అధ్యాయాల్లోకి వచ్చాలకే పరమందున్నటువంటి పరలోకమును గురించి, నిత్యత్వములో ఉండేవాని గురించి, నిత్యత్వమును గురించి మాట్లాడుతూ ఈ పూట మనతో మాట్లాడుతున్న మాట, జయించిన వాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. ఏమి జయించాలి? చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాట మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇక్కడ మీరు వాక్యం చేస్తే లోకములో మీకు శ్రమ కలుగుద్ది, లోకములో మీకు ఇబ్బందులు కలుగుతాయి, లోకములో మీకు శోధనలు కలుగుద్ది. అయినను మీరు ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించాను, మీరును కూడా ఆ శ్రమలను జయించాలి. చాలామంది జీవితంలో ఆశీర్వాదాలు, ఆనందాలు, సంతోషాలు, సమాధానాలు వారిలో ఉన్నప్పుడు అసలు వాళ్ళ మాటలకి అస్సలు అరుదులే ఉండవండి. ప్రభు నమ్ముకున్నాను, నాకు ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు, గొప్ప గొప్పగా సాక్ష్యాలు చెప్పి ఇంకేమీ లేదు, ఇక వారు ఆనందానికి అడ్డుకట్టలు లేవిక. కానీ కొందరిలో చూస్తే శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు కలిగిన కొన్ని పరిస్థితులు తారుమారైపోయినప్పుడు వారిని చూడాలండి. ఎందుకు మాకు ఈ జీవితం, ఎందుకు మాకు ఈ పరిస్థితులు, దేవుడే ఉంటే మా జీవితాలు ఎలా ఉంటాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తున్న మాట, ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా శ్రమ చూసి భయపడొద్దు, కానీ శ్రమలను జయించడానికి నీవు నేర్చుకోవాలి. ఆ శ్రమలలోనే ఉన్నది రెండంతుల ఆశీర్వాదం, విజయమని నువ్వు గుర్తించాలి. దేవుడు వాక్యం చెప్తున్న మాట, విజయం అనేది నువ్వు చవి చూసే అనుభవంలోనికి రావాలంటే శ్రమ గుండా వెళ్ళాలి. అందుకని ఇదిగో వీటిని స్వతంత్రించుకోవాలంటే నీవు జయించాలి. మొదటిగా శ్రమలను జయించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధలైనను, హింసలైనను, కరువైనను, వస్త్రహీననైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలో ఏ విషయంలో కూడా ఎడబాపవు. అర్థమవుతుందా? ఈ పరిస్థితులు ఏది వచ్చినా కానీ వాటిని జయించాలి. వాటిని జయించినప్పుడే రోమపత్రికలో 8:37లోకి వచ్చేలకి, అయినను మనలను ప్రేమించుచున్న వాని ద్వారా మనము వీటినన్నిటినీ అత్యధికముగా విజయము పొందితేనే. విజయము పొందాలంటే శ్రమల గుండా వెళ్ళాలి. వీటిని స్వతంత్రించుకోవాలంటే, విజయము స్వతంత్రించుకోవాలంటే
శ్రమైనను, హింసైనను, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైన ఏదైనా విజయం ఎంత ముఖ్యమో శ్రమ కూడా అంతే. వాటి గుండా వెళుతున్నప్పుడు, వాటికున్న పరిస్థితులు కలుగుతున్నప్పుడు, కొన్ని పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు అధైర్యపడొద్దు, కానీ వాటిని జయించుతూ నువ్వు నేర్చుకోవాలి. వాటిలో నుంచి తప్పించుకుంటూ నువ్వు నేర్చుకోవాలి. దేవుడి వాక్యం అదే చెబుతున్న మాట. ఇదిగో అప్పుడు అత్యధికమైన విజయమును పొందుకుంటావు, అత్యధికమైన విజయం పొందుకుంటావు. ఇంకను మనం చూస్తే సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 35వ వచనములో మనం చదువుతున్నాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు, బుద్ధిహీనులు అవమాన భరితుల గుదురు. చూసారా, జ్ఞానులు ఏం సంపాదించుకుంటారంట? దేవుని యొక్క వాక్యమనే జ్ఞానము కలిగిన వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఘనత కావాలంటే ముందు జ్ఞానం కావాలి. బుద్ధిహీనత, అవమాన భరితుల గుదురు. 2 విషయాలు ఇక్కడ ఉంటాయి. నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఏంటిది? ఘనత. నాకు ఘనత కావాలి, నాకు గొప్ప కావాలి, నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు దీవెనలు కావాలి. ఇవన్నీ కావాలంటే మొదటిగా నీకు ఆత్మ సంబంధమైన జ్ఞానము కావాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానమును నువ్వు అనుసరించినట్లయితే ఘనతను నువ్వు స్వతంత్రించుకుంటావు. దీనవృత్తాంతముల గ్రంథం, మొదటి దీనవృత్తాంతములు 11వ అధ్యాయం 6వ వచనంలో చదువుతున్నాం. మొదటి దీనవృత్తాంతములు 11:6. ఎవడైనా మొదట మీరు గమనించినట్లయితే, ఇదిగో సైన్యములకు అధిపతి యగు యెహోవా నగు దావీదుకు సెలవిచ్చినదేమనగా, ఇదిగో యావాబు అతని కంటే ముందుగా ఎక్కువగా ఆధిపత్యము పొందెను. ఇక్కడ మనం చూస్తే యావాబు అందరికంటే ఆధిపత్యం, ఘనత పొందటానికి గల కారణం ఏంటంట? అతని యొక్క గురి, అతనికి ఉన్నటువంటి నిబంధన, దేవుని సన్నిధిలో అతను తీసుకున్న తీర్మానం, ఏమైనా సరే నేను ఆ పర్వతం మీదకి ఎక్కాలి. అందుకని అక్కడ రాయబడి ఉన్న మాట, వారందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యము పొందుకొనెను, ఘనత పొందుకొనెను. ఘనత పొందుకోవాలంటే అర్థమైందండి, ముందు దేవుని విషయములో, దేవుడు చెప్పిన విషయములో ముందంచెలో ఉన్నారు. యేసుప్రభు వారు కూడా ఇంకా మీరు ఈ దరిలో ఉన్నారు, ఈ దరిన ఉండకూడదు, ఇక ఆ దరికి మనం వెళ్ళాలి. లూకా సువార్తలో 8వ అధ్యాయం 22వ వచనములో మనం చదువుతున్నాం. మరనాడు ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి సరస్సుకు ముందుకు పోదామని, అదరికి వెళదామని వారు ఆ ధోనిను తోసి బయలుదేరిరి. చూడండి, సరస్సుకు అదరికి పోదామని వారు ధోనిను తోశారు. ప్రభు చెప్పాడు, మనం ఈ ఒడ్డున ఉండటం కాదు, ఆ ఒడ్డుకి వెళ్ళాలి. మీరు గమనించినట్లయితే వారు కూడా ఏకేపించి ఆ ధోనిను లోతుకి నెట్టి యేసు ప్రభువారితో పాటు వీళ్ళు కూడా బయలుదేరటానికి ఒడంబడిక చేసుకున్నారు, సిద్ధపాటు చేసుకున్నారు. ఘనత పొందుకోవాలంటే కొన్నిసార్లు ఘనతకు ముందు కొన్ని శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి. ఈ శోధనలో, శ్రమలలో ఇక్కడ మీరు గమనించినట్లయితే వాక్యం ఇక్కడ చెప్తున్నమాట 23వ వచనములో మనం చదువుతున్నాం. వారు వెళ్ళుచూ ఉండగా, ఆయన నిద్రించుచూ ఉండగా, అందులో గాలి వాన సరస్సు మీదకు వచ్చి దానిని నీళ్లతో నిండుచు వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. చూసారా, వెళ్దామన్నాడు ప్రభు, ధోనిలో ప్రభు అన్నాడు, ఆయన నిద్రిస్తున్నట్లుగా ఉన్నారు. అదరికి వెళదామనేటువంటి విషయంలో
ఇదిగో వారి దోణి ముందుకు కొనసాగింది. గాలి, తుఫాను, అలలు రేగినాయి. శ్రమలు, నిందలు, అవమానాలు. ప్రభు వారితోనే ఉన్నారు. ప్రభు వారి దగ్గర వారితో నిలిచినటువంటి వారితో ఆ ధోనిలో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో మనం నడవాలి, మనం తీర్మానం చేయాలంటే వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట శ్రమలను చూడటం కాదు. అక్కడ అందుకే ప్రభు అంటాడు, ప్రభువా మేము మునిగిపోతున్నాం, మీకు చింత లేదా అన్నప్పుడు యేసయ్య మొదటిగా గాలిని, అలలను, తుఫానును గద్దించి తర్వాత శిష్యులను కూడా గద్దించాడు. ఆయన నీ విశ్వాసం ఎక్కడ? ప్రభు సన్నిధిలో నడవాలి, ప్రభుతో నిబంధన చేసుకోవాలనుకున్నప్పుడు, వాటిని స్వతంత్రించుకోవాలన్నప్పుడు మనము జయించాలి. ఒకటి, విశ్వాసాన్ని జయించాలి. విశ్వాసములో మనము జయించాలి. అది శ్రమలైనను, ఇబ్బందులైనను, శోధనలైనను, కరువైనను, ఖడ్గమైనను జయించాలి. వాక్యమనే జ్ఞానము చప్పున మనము ఘనత నొందుతాం. బుద్ధిహీనతలో జయము లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జయము పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తుతో పాలివారై ఉండి శ్రమలలో, నిందలలో, ఇబ్బందులు వాటి వైపు వీటి వైపు కాదు, వాక్యం వైపు చూడు. నువ్వు శ్రమలో గుండా వెళుతున్నావా? ఇదిగో నీవు వాటిని జయించు. నీవు కావలసినదంతా కూడా వాటినన్నిటిని నీకు దేవుడు స్వతంత్రించుకునేటువంటి కృపా వాత్సల్యత నీకు ఇచ్చునుగాక. వీటిని స్వతంత్రించుకుందువుగాక. ఏదైతే నీకు కొదువుగా ఉన్నదో ఆ కొదువైనదంతా కూడా నీకు స్వతంత్రించుకుందువుగాక. దేవుని కృప మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమె ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి జయించిన వాడు వీటిని స్వతంత్రించుకోవాలని, స్వతంత్రించబడినటువంటి జీవితాలుగా ఉండాలని. ఈరోజు మనుషుడు శ్రమలు చూసి భయపడుతున్నాడు, నిందలు, అవమానాలు, ఉపద్రవములు చూసి భయపడిపోతున్నాడు, వాళ్ళ మార్గాలలో పెను ప్రమాదాలను చూసి భయపడిపోతున్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి ప్రభువా నీ సన్నిధిలో విశ్వాసమును బట్టి నడుచుకొని అదరికి చేరేటువంటి కృపలో జయించేటువంటి జయ జీవితం, వీటిని స్వతంత్రించుకునేటువంటి కృప మీలో పొందుకునే ధన్యత మీ బిడ్డలకు దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.